నమస్కార్ వెల్కమ్ టు హైలైట్స్ విత్ వికే. సో నిన్న వచ్చినటువంటి లోక్సభ యొక్క రిజల్ట్స్ మరి ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలను అయితే ఒకసారి చదివి తెలుసుకుందాం. కుమ్మేసిన కూటమి, బాబు హీరో, కారు జీరో, కాంగ్రెస్ బీజేపీ చెరో 8. ఏపీలో 164 సీట్లతో చారిత్రాత్మక విజయం, డజన్ అయినా దక్కని జగన్. రెడ్డి లేదు, కమ్మ లేదు, కాపు లేదు, ఎస్సీ ఎస్టీలను కాదు, అందరిది ఒకే మాట, బై బై జగన్. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి విధ్వంస పాలన అందించిన జగన్ను ఒక్క ఛాన్స్కే పరిమితం చేశారు. బటన్ల పాలనకు స్వస్తి పలికారు. కనీసం ప్రతిపక్షాల పాత్ర కూడా ఇవ్వలేదు. అసలు మీ పార్టీ అభ్యర్థులే వద్దు బాబోయ్ అని చీత్కరించినట్లు తీర్పిచ్చారు. జగన్ పాలనపై వ్యతిరేకత పెళ్ళుబగడం, మళ్ళీ చంద్రబాబు కావాలని కోరుకోవడంతో టీడీపీ కూటమి అద్వితీయ విజయాన్ని సొంతం చేసుకుంది. గులాబీ ఓట్లు బీజేపీకి బదిలీ, 7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు. తెలంగాణ తెచ్చిన పార్టీ, 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని ఏలిన పార్టీ, గత ఎన్నికల్లో సారు కారు 16 అని నినదించిన పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో జీరో అయిపోయింది. మగాడివైతే ఒక్కటంటే ఒక్క సీటు తెచ్చుకో అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసినట్లే ఒక్క చోట గెలవలేకపోయింది. ఆ పార్టీకి చెందిన మెజారిటీ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయి. అందుకే బీజేపీ అనూహ్యంగా 8 చోట్ల విజయం సాధించింది. పాలమూరులో ఓడిన 8 సీట్లతో కాంగ్రెస్ పరువు దక్కించుకుంది. బీజేపీ బలం రెట్టింపు, హైదరాబాద్లో మంచిదే హవా, నల్గొండలో కాంగ్రెస్కు భారీ మెజారిటీ, రాష్ట్రంలోనే రికార్డు. రెండవసారి గెలిచిన కిషన్ రెడ్డి, సంజయ్, అరవింద్. మెదక్లోనూ కారు బోల్తా, 14 చోట్ల 3వ స్థానం. రాష్ట్రంలో బీఆర్ఎస్కు తగ్గిన 51 లక్షల ఓట్లు. కంటోన్మెంట్ అసెంబ్లీ సీటు కాంగ్రెస్దే. సో ఒకసారి 2019 యొక్క ఫలితాలు, 2024 యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీ అసెంబ్లీ ఫలితాలు. 2019లో టీడీపీకి 23 సీట్లు రాగా వైసీపీకి 151 సీట్లు ఇచ్చారు ప్రజలు. జనసేనకి 1 సీటు మాత్రమే. సో ఇప్పుడు 2024 చూసుకుంటే కంప్లీట్లీ రివర్స్ అయిపోయింది. టీడీపీకి 135 సీట్లు, జనసేనకి 21 సీట్లు, భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు అండ్ వైసీపీకి 11 సీట్లు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గెలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఆశీర్వదించి ఇచ్చిన తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటున్న చంద్రబాబు. అసలు దీని వెనకాల ఏం జరిగింది, అసలు జగన్ వై నాట్ 175 అన్నటువంటి ఒక మాట లాస్ట్కి 11కి వచ్చింది. సో మరి దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అసలు? సో వేచి చూడాల్సిందే. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. హీఈస్ కంప్లీట్లీ స్పీచ్లెస్. ఏం మాట్లాడాలన్నా కూడా అర్థం కాని స్థితిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో వేచి చూడాల్సిందే వాట్ హ్యాపెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అసలు అభివృద్ధి జరగలేదా, తను తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు వర్కౌట్ అవ్వలేదా, ప్రజలకు నచ్చలేదా, డెవలప్మెంట్ లేదా? బట్ ఈ అంశాల మీద అయితే ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ మీద. సో మరి తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఫలితాలు 2019లో చూసుకుంటే కాంగ్రెస్కి 3 స్థానాలు మాత్రమే, బీజేపీకి 4 స్థానాలు, బీఆర్ఎస్కి 9 స్థానాలు, ఎంఐఎం ఒక్క స్థానంతో వచ్చినాయి. సో ఇప్పుడు 2024 చూసుకుంటే బీఆర్ఎస్ కంప్లీట్లీ జీరో అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మనం. సో బీజేపీకి 8 సీట్లు అండ్ కాంగ్రెస్కి 8 సీట్లు, ఎంఐఎం యథావిధిగా మళ్ళీ ఆ సీట్ హైదరాబాద్ సీట్ దక్కించుకుంది. మా 100 రోజుల పాలనను ఆశీర్వదిస్తూ 8 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. సో ఇక్కడ మన తెలంగాణ యొక్క లోక్సభ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుకుంటే అసలు రేవంత్ రెడ్డి గారి ఖాతాలోకి ఏమేమి సీట్లు వెళ్తున్నాయి? పెద్దపల్లి చూసుకున్నా అది వివేక్ గారి ఖాతాలోకి వెళ్తుంది. ఖమ్మం చూసుకుంటే పొంగులెడ్డి గారి ఖాతాలోకి వెళ్తుంది. నల్గొండ, భువనగిరి గురించి చూసుకుంటే అవి ఖచ్చితంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కిందకి వెళ్ళిపోతుంది. సో రేవంత్ రెడ్డి గారికి ఖాతాలోకి వచ్చేటువంటి సీట్లు, ఒకటి మహబూబ్ నగర్, అక్కడ డీకే అరుణ గారు కేవలం 3000 ఓట్లతో విజయం సాధించింది. ఇంకొకటి సిట్టింగ్ మల్కాజ్గిరిలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈటల రాజేందర్ గారు 3 లక్షల పైచిలకు మెజారిటీతో గెలపడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్కి 8 సీట్ల గురించి మాట్లాడుకుంటే ఇది కాంగ్రెస్ కంటే ఎక్కువ బీజేపీ యొక్క గెలుపు అనే విధంగా చెప్పొచ్చు. తెలంగాణలో అధికారం లేదు. అండ్ గతంలో 4 సీట్లకు మాత్రమే పరిమితమైన బీజేపీ ఇప్పుడు 8 సీట్లకు వచ్చినటువంటి విషయాన్ని అయితే మనం చూడొచ్చు ఇక్కడ.
పోటీ చేసిన అన్ని సీట్లలో జనసేన విజయ విహారం. కూటమికి కనీ విని ఎరుగని విజయం. 93% సీట్లలో గెలుపు. 8 ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని జగన్ పార్టీ. రాయలసీమలోనూ 7 సీట్లకే పరిమితం. బాబు ప్రమాణం 9న కూటమికి 21 ఎంపీ సీట్లు. నేడు ఎన్డీఏ భేటీకి చంద్రబాబు, పవన్. ఎన్డీఏ హ్యాట్రిక్. బీజేపీకి 241 మాత్రమే. కీలకంగా టీడీపీ, జేడీయూ సత్తా చాటిన ఇండియా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికైతే బీజేపీకి అనుకున్న విధంగా అయితే మార్జిన్ రాలేదు. మెజారిటీ సీట్లు అనేది రాకపోవడంతో ఇప్పుడు టీడీపీకి వచ్చినటువంటి 16 ఎంపీ స్థానాలు, అలాగే జేడీయూ నితీష్ కుమార్ గారికి వచ్చినటువంటి ఒక 12 సీట్లు అయితే చాలా కీలకంగా మారినాయి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో. టీడీపీ, జేడీయూ మా పాత మిత్రులు. రాజ్యాంగంపై మోదీ, అమిత్ షా దాడిని ప్రజలు తిరస్కరించారు. మోదీ సర్కారు మా ఖాతాల్ని ఫ్రీ చేసినప్పుడు, మా సీఎంలను జైల్లో పెట్టినప్పుడు, పార్టీలను విచ్ఛిన్నం చేసినప్పుడు ప్రజలు ఐక్యంగా పోరాడతారన్న నా ఆకాంక్ష నిజమైంది. కేంద్రంలో ఇండియా ప్రభుత్వ ఏర్పాటుకు మా పాత మిత్రులు టీడీపీ, జేడీయూలను సంప్రదించే విషయంలో మా కూటమి సమావేశమే నిర్ణయం తీసుకుంటుంది అంటున్న రాహుల్ గాంధీ. ఒకవేళ చంద్రబాబు, టీడీపీ అండ్ జేడీయూ నితీష్ కుమార్ గారు ఇంకా ఇండియా కూటమిలో ఇంకా కలిస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా మనకు కనబడుతుంది. బట్ ఎంతవరకు మరి సాధ్యమవుతుంది అనేది మనం వేచి చూడాల్సిందే. నేడు ఢిల్లీలో ఎన్డీఏ భేటీ. నాయకుడి ఎంపిక. బీజేపీని దెబ్బతీసిన యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు. ఎన్డీఏను ఆదుకున్న ఏపీ, బీహార్, మధ్యప్రదేశ్. దేశవ్యాప్తంగా పుంజుకున్న ఇండి కూటమి. సెంచరీ మార్క్ వద్ద కాంగ్రెస్ దోబూచులు. వారణాసిలో మోదీకి భారీగా తగ్గిన మెజారిటీ. రాయబరేలీలో, వాయనాడ్లో రాహుల్ విజయం. వ్యవస్థలను విధ్వంసం చేసిన తమకు ఎదురులేదని విర్రవీగిన వాళ్ళను చీరి చింతకు కట్టారు. పార్టీలను ఇష్టం వచ్చినట్లు చీల్చి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన తమకే ఓటు విస్తరిస్తామనుకున్న వాళ్ళపై వేటు వేశారు. ధరలు పెంచినా, పన్నులు వేసినా, కుల, మత, ప్రాంత భావోద్వేగాలతో తమకే పట్టం కడతారని అనుకున్న వాళ్ళను నేలకు దింపారు. సంక్షేమ పథకాలు పంచిపెడితే చాలు గెలుస్తామనుకున్న వాళ్ళను దంచికొట్టారు. అధికారం ఉందన్న అహంకారంతో ప్రతిపక్ష నేతలతో ఎద్దావా చేసి బండ బూతులు తిట్టిన వాళ్ళను బండకేసి బాదారు. కాకినాడ నుంచి కశ్మీర్ వరకు, పాలమూరు నుంచి పాలక్కడ్ వరకు భారత ఓటర్ల విలక్షణ తీర్పు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం పరిణతికి నిదర్శనం. 1962 తర్వాత హ్యాట్రిక్ ప్రధాని నేనే. ఎన్డీఏపై ప్రజలు వరుసగా 3వసారి నమ్మకాన్ని ఉంచారు. ఇది వికసిత్ భారత్కు లభించిన విజయం. ఒక ప్రధాని వరుసగా 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం 1962 తర్వాత ఇదే తొలిసారి. తెలంగాణలో బీజేపీ గతంలో కన్నా ఈసారి రెట్టింపు సీట్లు గెలిచింది. ఏపీలో చంద్రబాబు, బీహార్లో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో మా కూటమి అద్భుత ఫలితాలను సాధించింది. ఒడిశాలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. కేరళలో తొలిసారి ఖాతా తెరిచింది. అవినీతి నిర్మూలనపై దృష్టి పెడతాం, మరిన్ని భారీ నిర్ణయాలు ఉంటాయి అంటున్నారు నరేంద్ర మోదీ. సో ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. సో ఇంతకుముందు బీజేపీ సింగిల్గా 303 స్థానాలతో ఉంది కాబట్టి తనకు ఇష్టం వచ్చినట్టు డెసిషన్స్ కూడా తీసుకుంటూ వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు పాత్ర కీలకంగా ఉంది కాబట్టి మైనారిటీ రిజర్వేషన్ యొక్క బిల్లు కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, ఇంకా ఇట్లాంటి అంశాల మీద మరి మాట్లాడేటప్పుడు ఎన్డీఏ ఒక్క దారిలో మాత్రం అసలు మోదీ గారు ఒక్క దారిలో వెళ్ళేటువంటి పరిస్థితి లేనంటే కనిపిస్తుంది. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ఓ డెసిషన్ మీద స్టాండ్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి సమయం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం స్థానాలు 543, మ్యాజిక్ మార్క్ 242, 2019లో బీజేపీ ఎన్డీఏ కూటమితోని 353 సీట్లు రాగా ఓన్లీ బీజేపీకి సింగిల్గా 303 సీట్లు వచ్చాయి. సో ఇండియా కూటమికి 91 సీట్లు రాగా కాంగ్రెస్కి 52 సీట్లు రావడం జరిగింది. ఇతరులు 99 2019లో. సో 2024 గురించి వస్తే ఇప్పుడు 293 సీట్లకైతే ఇండియా పరిమితం కావడం జరిగింది. బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడం జరిగింది. సో ఇక్కడ కంపేర్ చేస్తే
60 సీట్లు, 60కి పైన సీట్లు బీజేపీకి తగ్గినట్లు మనం చూడొచ్చు. ఇంకోటి ఇండియా కూటమి సైడ్ వస్తే 233 సీట్లు ఎన్డీఏకి రావడం జరిగింది. కాంగ్రెస్‌కి 99 సీట్లు. సో, ఇక్కడ 45 స్థానాలు కాంగ్రెస్‌కి ప్లస్ అవ్వడం జరిగింది. ఇతరులు 17. సో, తేడా 60 సీట్లు ఎన్డీఏ మైనస్ అయితే ప్లస్ 142 సీట్స్ ఇండియా కూటమికి యాడ్ అయినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. కుప్పకూలిన స్టాక్ మార్కెట్. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోల్తా. బీజేపీకి భారీ మెజారిటీ అంటూ జోష్యం. యూపీ బెంగాల్ పైన తప్పుడు అంచనాలు. ఒడిశాలో నవీన్ శకం అంతం. రాష్ట్రంలో తొలిసారి గద్దెక్కిన బీజేపీ 147 స్థానాలకు గాను 78 సీట్లలో గెలుపు. 24 ఏళ్ల బీజేడీ అప్రతిహత పాలనకు తెర. సో, ఒరిస్సాలో అయితే నవీన్ పట్నాయక్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి తానే ముఖ్యమంత్రి ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు ఇప్పుడు ప్రతిపక్షంలో చూడబోతున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ కూడా రావడం జరిగింది. సో, ఇవి ఇవాల్టి ఆంధ్రజ్యోతి యొక్క హైలైట్స్. సో, ఇక్కడ బీఆర్ఎస్‌కి అయితే మనం 0 సీట్లు వచ్చినట్టయితే తెలుస్తుంది. సో, ఇక్కడ బీఆర్ఎస్‌కి 0 సీట్లు వచ్చినాయి గనుక కేసీఆర్ దగ్గరికి ఇప్పుడు ఎవరు అంటే అతని అవసరం ఎవరికి ఉండకపోవచ్చు. ఒకవేళ చంద్రబాబుకు వచ్చినటువంటి 16 సీట్లు గానీ ఉండకుండా కేసీఆర్‌కి ఒక 10 సీట్లున్న కేంద్రంతోని ఏ విధంగా ఉంటుండేనో అసలు ఊహించని విధంగా ఉంటుండే. ఆల్రెడీ మోదీ గారితోని కొట్లాడుతున్నటువంటి ఒక కేసీఆర్ గారికి ఒక 10 సీట్లు వచ్చుంటేనా, కేసీఆర్ గారు చెప్పిన విధంగానే కేంద్రంలో చక్రం తిప్పేటువంటి అవకాశం అయితే కేసీఆర్ గారికి వచ్చుండేది. బట్ కాలం కలిసి రాకపోవడంతో బీఆర్ఎస్ 0కే పరిమితం కావడం జరిగింది. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి పీపుల్స్ టాక్. జై హింద్, భారత్ మాతాకి జై.